ఏడాదికో దూడ లాభాల బాట. కవ్వం కుదురాడిన ఇంట కరవే ఉండదని ఓ నానుడి. పాడి పుష్కలంగా ఉన్న ఇంట సిరులు పుష్కలంగా ఉంటాయని మన పెద్దలు అంటారు. పాడి మన జీవన స్థితిగతుల్ని మార్చివేస్తుంది. అందుకే పశుపోషణకు అంత ప్రాధాన్యం ఉంది. పశుపోషణ పేదలకు, ధనికులకు, సన్నకారు, చిన్నకారు రైతులకు, వ్యవసాయ పనులు చేసుకునే వారికి, గ్రామీణ నిరుద్యోగ యువతకు, స్త్రీలకు అందరికీ అందుబాటులో ఉండి ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఓ చక్కటి ఉపవృత్తి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లోనూ పంటలు దెబ్బతిన్నప్పుడు పాడి పశువులు రైతన్నలకు కొండంత అండగా నిలుస్తాయి. గ్రామాలలో ఎంతో మంది పేద, చిన్నకారు రైతులు పశుపోషణ ద్వారానే జీవనోపాధి కల్పించుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేది కేవలం పశుపోషణ మాత్రమే. ఒక పాడి పశువు ద్వారా వచ్చే ఆదాయం 1 ఎకరం భూమితో వచ్చే ఆదాయానికి సమానం అని అనుభవజ్ఞులు చెప్తారు. పాడి పశువుల పెంపకం వల్ల సంవత్సరం పొడవునా ఆదాయం వస్తుంది. పాడి పశువుల పోషణ లాభాల బాటలో సాగాలంటే ప్రతి పశువు 12 నుండి 15 మాసాలకో ఈత ఈని సుమారు 300 రోజులు పాల దిగుబడి ఇవ్వాలి. పాడి పశువుల యాజమాన్యంలో నిపుణుల సూచనలను పాటించి వాటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగితేనే పశుపోషణ లాభదాయకంగా ఉంటుంది. పశువులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి పాటించవలసిన ముఖ్య సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈతకు మధ్య కాలాన్ని తగ్గించడానికి పశువు ఈనిన 60 నుండి 75 రోజుల లోపల తిరిగి కృత్రిమ గర్భధారణ చేయించి చూలు కట్టించాలి. పశువులు ఆలస్యంగా ఎదకు రావటం, చూలు నిలవకపోవటం వంటి పునరుత్పత్తి సమస్యలకు సత్వరమే తగిన చికిత్స చేయించాలి. పశువులలో ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించాలి. సకాలంలో చూడి పరీక్ష చేయించాలి. చూడి పశువుల పోషణలో తగిన శ్రద్ధ చూపాలి. పశువు ఈనే సమయంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి. పెయ్య దూడలకు పుష్టికరమైన మేతను ఇవ్వాలి. వాటి ఆరోగ్య సంరక్షణలో శ్రద్ధ చూపి సకాలంలో ఎదకు వచ్చేట్టు చేసుకోవాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పశువుల పునరుత్పత్తి సమస్యల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎంతో విలువైన ఈ సూచనల్ని పాటిస్తే పాడి పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి పోషణ లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సూచనల గురించి సవివరంగా తెలుసుకుందాం. పాడి పశువులు ఈనిన తరువాత నెల రోజులకు ఎదకు వస్తాయి. ఈనిన తరువాత వచ్చే మొదటి ఎదలో కాకుండా 2వ ఎదలో అంటే ఈనిన 60 నుండి 75 రోజుల లోపల కృత్రిమ గర్భధారణ చేయించి చూలు కట్టించాలి. పాడి పశువుకు త్వరగా చూలు కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందన్న అపోహ రైతులలో ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే అని గమనించాలి. పశువు ఈనిన 90 నుండి 120 రోజుల తర్వాత కూడా ఎదకు రాకపోయినా, చూలు కట్టకపోయినా నష్టం అని తెలుసుకోవాలి. అందుకే ఈనిన 60 నుండి 75 రోజుల లోపల గర్భధారణ చేయిస్తే పశువు 12 నుండి 14 మాసాల లోపల ఈని లాభాలు తెచ్చిపెడుతుంది. పశువులు సకాలంలో ఎదకు రాకపోయినా 2-3 సార్లు ఇన్సెమినేషన్ చేయించినా చూలు కట్టకపోయినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్సలు చేయించాలి. ఈ విషయంలో ఆలస్యం చేస్తే రైతుకు ఎంతో నష్టం వస్తుంది. పశువుల పునరుత్పత్తి సమస్యలతో వచ్చే నష్టాన్ని నివారించుకోవడానికి సకాలంలో చికిత్సే మార్గం. పశువు ఆలస్యంగా ఎదకు రావటం,
ఈనిన తరువాత ఎదకు రాకపోవటం, ఎన్నిసార్లు గర్భధారణ చేయించినా చూలు కట్టకపోవటం వంటి సమస్యలు పునరావృతం అవుతూ ఉంటే ఆ పశువును మంద నుండి తీసివేయాలి. పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఎదను సకాలంలో గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం చాలా ముఖ్యం అని రైతు సోదరులు గమనించాలి. సకాలంలో కృత్రిమ గర్భధారణ చేయించడం పశుగణాభివృద్ధికి మొదటి మెట్టు అని తెలుసుకోవాలి. పశువులు ఎక్కువగా రాత్రిపూట తెల్లవారుజామున ఎదకు వస్తాయి. ఆవులు సంవత్సరం పొడవునా ఎదకు రావచ్చు. సాధారణంగా గేదెలు అక్టోబర్ నుంచి జనవరి మధ్యకాలంలో ఎదకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ప్రతిరోజు పశువుల్ని కొట్టం నుండి బయటకు వదిలే ముందు ఎద లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. ఆవు ఎదకు వచ్చిన తొలి దశలో ఇతర పశువులపైకి ఎక్కుతుంది. మానం ఉబ్బి ఉంటుంది. మానం లోపలి పొర ఎర్రగా మారుతుంది. మంచి ఎదలో ఉన్నప్పుడు మానం నుంచి తీగలు వేస్తుంది. గేదెలలో ఎద లక్షణాలు స్పష్టంగా ఉండవు. అందుకే గేదెలలో ఈ లక్షణాన్ని మూగ ఎద అంటారు. గేదె ఎదలో ఉన్నప్పుడు బెదురుగా ఉండి అరుస్తుంది. మానం ఉబ్బుతుంది. లోపలి పొర ఎర్రగా ఉంటుంది. మానం నుండి తీగలు వేస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేస్తుంది. పశువుకు కృత్రిమ గర్భధారణ చేయించినా అది కట్టకపోవటానికి వాటికి సరైన సమయంలో గర్భధారణ చేయించకపోవటం ఓ ముఖ్య కారణం. పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెరగాలంటే వాటికి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించటమే ఒకే ఒక్క మార్గం. ఎదకు వచ్చిన 12 నుండి 14 గంటల మధ్య గర్భధారణ చేయిస్తే చూలు కట్టే అవకాశాలు ఎక్కువ. ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే ఉదయం తప్పకుండా గర్భధారణ చేయించాలి. అజాగ్రత్త వల్ల ఒక ఎద తప్పితే ఆ పశువు నెల రోజుల ఉత్పత్తి జీవితం తగ్గిపోయి దాదాపు 1000 రూపాయల నష్టం వస్తుందని రైతులు గమనించాలి. ఎదకు వచ్చినప్పుడు ఇతర పశువులు దాటకుండా చూసుకోవాలి. గర్భధారణ చేయించిన తరువాత 24 గంటలు ఇంట్లోనే కట్టి మేపాలి. ఎద లక్షణాలు మరుసటి రోజు కూడా కనిపిస్తే తిరిగి కృత్రిమ గర్భధారణ చేయించాలి. పశువులకు ఇంటి వద్దే కృత్రిమ గర్భధారణ చేయిస్తే చూలు కట్టే అవకాశాలు ఎక్కువ. ఇన్సెమినేషన్ చేయించిన 60 నుండి 90 రోజుల లోపల చూడి పరీక్ష చేయించాలి. చూడి నిర్ధారణ అయిన తరువాత వాటి పోషణలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. చూడి పశువుల పోషణలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. చూడి పశువుల పోషణ సక్రమంగా ఉంటేనే అది బలమైన దూడలు ఇస్తుంది. పాడి కాలంలో పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. చూడి పశువుల పోషణ ఖర్చు అనుకోకుండా అది రాబోయే లాభాలకు తొలి బాట అని తెలుసుకోవాలి. చూడి పశువుకు 3వ నెలలోనూ తర్వాత 6 మాసాల చూడి సమయంలోనూ నట్టల మందు తాగించాలి. చూడి పశువు ఈనే 3 మాసాల ముందు వట్టిపోనిచ్చి రోజుకు కిలో దాణాతో పాటు పచ్చిమేత పుష్కలంగా మేపాలి. చూడి పశువుకు రోజుకు 60 గ్రాముల మినరల్ మిక్స్చర్ను దాణాలో కలిపి తినిపించాలి. చూడి పశువుకు చివరి 2 నెలల్లో 20 కిలోల బరువు అదనంగా పెరిగేట్టు మేపితే అది పాడి కాలంలో 400 లీటర్ల పాలు ఎక్కువగా ఇస్తుంది. ఈనిన తర్వాత సాధారణంగా వచ్చే పొదుగు వ్యాధిని నిరోధించడానికి ఈనడానికి 15 రోజుల ముందు పొదుగులోకి యాంటీబయాటిక్ మందును ఎక్కించాలి. పశువులో ఈనే లక్షణాలు కనిపించగానే దానికి వేరుగా పరిశుభ్రంగా వరిగడ్డితో పక్కపరచాలి. ఈనేటప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. ఈనిన తర్వాత సకాలంలో తిరిగి ఎదకు వస్తుంది. పెయ్య దూడలు బాగా ఎదిగి 15 నుండి 16 మాసాలకే ఎదకు రావాలంటే అవి పుట్టిన నుంచి పోషణలో శ్రద్ధ తీసుకోవాలి. పుట్టిన అరగంట లోపలే దూడకు జున్నుపాలు తాగించాలి. దూడకు కనీసం రోజుకు 2 లీటర్ల చొప్పున 4 నుండి 5వ రోజు వరకు విధిగా జున్నుపాలు తాగించాలి.
జున్ను పాల వల్ల దూడలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతుంది. దూడకు దాని బరువులో 10వ వంతు పరిమాణంలో 3 నెలల వరకు తగినన్ని పాలు తాగించాలి. 3 నెలల తరువాత పాల అవసరం ఉండదు. దూడలకు పుష్టికరమైన దాణాను తినిపించాలి. దూడకు మొదటి 2 నెలల వయసులో రోజుకు 200 గ్రాములు, 3వ నెలలో 300 గ్రాములు, 4వ నెలలో 500 గ్రాములు, 5, 6 నెలల్లో 750 గ్రాములు, 7వ నెల నుండి సంవత్సరం వరకు 1 కిలో చెప్పున మేపాలి. దూడకు 15వ రోజు నుండి లేత గడ్డి పరకలు తినటం అలవాటు చేయాలి. దూడలలో నట్టల నివారణకు వారం రోజుల వయసులో మొదటిసారి, ఆ తరువాత 4 నెలల వరకు నెలకోసారి నట్టల మందు విధిగా తాగించాలి. అదేవిధంగా 6 నుండి 8 నెలల వయసులో గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. పెయ్య దూడలకు తగినన్ని పాలు, పుష్టికరమైన దాణా, సకాలంలో వ్యాధి నిరోధక చర్యలు చేసినట్లయితే అవి 15 నుండి 16 నెలల వయసులో 200 నుండి 220 కిలోల బరువు పెరిగి ఎదకు వస్తుంది. పెయ్యలకు మొదటిసారి కృత్రిమ గర్భధారణ చెయ్యాలంటే దాని శరీర బరువు 200 నుండి 240 కిలోలు ఉండాలి. పాడి పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెరగాలంటే వాటికి పుష్టికరమైన మేపు ఇవ్వాలి. పచ్చగడ్డి పుష్కలంగా మేపాలి. పచ్చగడ్డి మేపిన పశువులకు విటమిన్ ఏ లభించడం వల్ల పశువు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పాల ఉత్పత్తి లాభసాటిగా ఉంటుంది. పాడి పశువులకు వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి దాణా మేపాలి. అది ఇచ్చే ప్రతి 2.5 నుండి 3 లీటర్ల పాలకు 1 కిలో దాణా మేపాలి. పాడి పశువులకు రోజు 30 నుండి 60 గ్రాముల లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపి తప్పకుండా తినిపించాలి. ఇలా చేయటం వల్ల పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. పునరుత్పత్తి సమస్యలు కూడా చాలా వరకు సమసిపోతాయి. పాల నాణ్యత కూడా పెరుగుతుంది. పాడి పశువులకు ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో క్రమం తప్పకుండా నట్టల మందు తాగించాలి. గేదెలలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచటంలో ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలి. గేదెలకు వేసవి కాలంలో చల్లటి వాతావరణం కల్పించాలి. రోజుకు 2 సార్లు నీటితో కడగాలి. వీలున్న చోట నీటిలో ఈదించాలి. గేదెలను చల్లటి నీడలో కడితే చాలా మంచిది. పాడి పశువుల పోషణలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వాటి పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి 12 నుండి 14 నెలలకో ఈత ఈని ఆ ఈతలో 300 రోజులు పాలు ఇవ్వగలదు. అధిక పాల దిగుబడి ద్వారా రైతు ఇంట లాభాల వెల్లువ మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. గుర్తుంచుకోండి, పుష్కలమైన పాడి దానికదే సాటి.